హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన ఛానల్లో ఒక సూపర్ టేస్టీ, హెల్దీ అండ్ అందరికి ఇష్టమైన ట్రెడిషనల్ రెసిపీ చేయబోతున్నాం. అదే గుమగుమలాడే చిక్కుడుగాయ టమాటో కర్రీ. ఇది రైస్, చపాతీ, జొన్న రొట్టె దేనిలోకైనా అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదామా? ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అన్ని ఎక్కడ మాడకుండా త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చిలుకలను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల్ని మీ టేస్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకుని పక్కన ఉంచుకున్న చిక్కుడుగాయ ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుగాయలు మగ్గే గ్యాప్ లో ఒక చిన్న హెల్త్ టిప్. చిక్కుడుగాయల్లో ఫైబర్ ఎక్కువ, సో అరుగుదలకి చాలా మంచిది. ఇందులోని ప్రోటీన్స్ పిల్లల ఎదుగుదలకి సూపర్ గా హెల్ప్ అవుతాయి. నేను మా పెద్ద బాబుకి ఇలానే టొమాటో వేసి కూర చేసి పెడతాను. ఇష్టంగా తింటాడు. ఇక టొమాటోలోని విటమిన్ సి మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చూసారు కదండి, ఈ లోపు మన చిక్కుడుగాయలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షన్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మరి కాసేపు మగ్గించుకుందాం. చూసారు కదా, ఆయిల్ మనకి సపరేట్ అవుతుంది. చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. చూసారు కదా, చిక్కుడుకాయలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. కలర్ మొత్తం చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న 1 కప్ టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి చిక్కుడుకాయ టమాటో కర్రీ కాబట్టి టమాటోలు కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా టమాటోలు ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని టమాటోలన్నీ మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, టమాటోస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పసుపు ఒక నేచురల్ యాంటీబయాటిక్. కూరల్లో ఏమైనా చిన్న చిన్న జర్మ్స్ ఉంటే నశిస్తాయి. మన ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి పసుపు చాలా మంచిది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కల్లుప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసాం కదా, సో దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో కారం కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువే యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుగాయ ముక్క ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక ఉడికే వరకు హైలో ఉంచుకుని తర్వాత సిమ్ లో పెట్టుకుని లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ మన చిక్కుడుగాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా ఒకసారి కలిపేసుకుని ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ. చూసారు కదండి, గుమగుమలాడే చిక్కుడుగాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటుంటే ఆహా, ఆ రుచే వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. బై బాయ్.